ముంబైలో మతం పేరుతో ఘోరం జరిగింది. నయానగర్లో జైబ్ జుబేర్ అన్సారీ అనే ఓ వ్యక్తి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను వారి మతం అడిగి అనంతరం కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. పొడవడానికి ముందు బాధితులను ఇస్లాంకు చెందిన పలు వ్యాఖ్యలను పఠించాలని నిందితుడు హెచ్చరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనలో రాజ్ కుమార్ మిశ్రా, సబ్రతో సేన్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వీరిద్దరూ గార్డులుగా పనిచేస్తూ ఉండగా అన్సారీ దాడికి దిగాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వీరిద్దరిని నయాబ్ షేక్ అనే స్థానికుడు సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సీసీటీవీ ఆధారంగా పోలీసులు అన్సారీని అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, మత ఘర్షణలను ప్రేరేపించడం వంటి అభియోగాలను మోపారు. రాష్ట్ర ఉగ్ర నిరోధక బృందం ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. అతడు ఈ ఒక్క ఘటనకే పాల్పడ్డాడా లేదా మరికొందరితో కలిసి భారీ కుట్ర పన్నాడా అన్న కోణంలో విచారిస్తున్నారు. అన్నారీ గతంలో అమెరికాలో నివసించి భారత్కు వచ్చాడని, అతడి కుటుంబం ఇంకా అమెరికాలోనే ఉందని పోలీసులు తెలిపారు. ఒక్కడే ఒంటరిగా ఉంటూ ఆన్లైన్లో కెమిస్ట్రీ తరగతులు చెబుతూ డబ్బు సంపాదిస్తున్నాడని పేర్కొన్నారు.